ఈరోజు మనం ఒకరిని ఇంటర్వ్యూ చేయబోతున్నాము. వారు ఎవరంటే, వారి గురించి ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, వారికి 3.5 సంవత్సరాలే. ఈ చిన్నతనం నుంచి దేవునిలో మంచిగా ఎదుగుతున్నారు. దేవుని యొక్క విషయాలు చాలా తెలుసు. దాని నుంచి మనం కొన్ని విషయాలను, ప్రశ్నలు వేసి వారి నుంచి కొన్ని సమాధానాలు తెలుసుకుందాం. వాళ్ళు ఎవరో మనం చూద్దామా? వారిని వారే ఇంట్రొడక్షన్ చేసుకుంటారు. హలో, మీ పేరేంటండి? నా పేరు ప్రేమ. ఓకే. మీరు ఇంత చిన్న వయసులోనే ఒక యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తున్నారా? అవునా? అవును. ఓకే. మీరు చాలా మంచిగా దేవునిలో ఎదుగుతున్నారని వింటున్నాం, నిజమేనా? నిజమే. అవునా? మీరు నిజంగా దేవుని పిల్లలేనా? దేవుని పిల్లలమే. మీరు అన్ని మంచి విషయాలే చేస్తూ ఉంటారా? ఓకే. మంచిగా చదువుకుంటారా మీరు? చదువుకుంటాం. స్కూల్కి వెళ్తూ ఉంటారా? వెళ్తుంటాం. స్కూల్లో చిన్న పిల్లలను అనగా మీ ఫ్రెండ్స్ని, మీ యొక్క టీచర్స్ని ఎవరినైనా మీరు కొడుతూ ఉంటారా, తిడుతూ ఉంటారా, లేదంటే గిస్తూ ఉంటారా? గిచ్చలేరు, కొట్టము, మళ్ళా కొట్టము, గిచ్చము. అవునా? ఓకే. అంటే వీటిని బట్టి మీరు చాలా మంచి వ్యక్తిగా కనిపిస్తున్నారు మాకు. ఓకే. ఇక్కడ ఎందుకు సమావేశం అయ్యామంటే, మీరు బైబిల్‌లో మంచిగా చాలా విషయాలు తెలుసు అని మేము అనుకుంటూ ఉన్నాము. వాటిలో కొన్ని ప్రశ్నలు మాకున్నాయి. వాటికి సమాధానాలు మీరు చెప్పగలరా? చెప్పగలుగుతాం. ఓకే. మీకు ఈ విషయాలని ఎవరు నేర్పిస్తూ ఉంటారు? మీరే. మీరే అంటే వారి పేరేంటి? నీ పేరు విజయవాణి కదా, అందుకే నువ్వే నేర్పిస్తున్నావు. ఓకే. నా పేరు విజయవాణినే. కానీ ఈ యొక్క సమావేశంలో అలా మాట్లాడకూడదు. మీకు ఆ వ్యక్తి ఏమవుతుంది? మా తమ్ముడు పేరు ప్రేమ, వీళ్ళ నాన్న పేరు కుమారు. మీ అమ్మగారి పేరేంటి? మమ్మీ పేరు విజయవాణి. ఓకే. అంటే మీ అమ్మగారేనా ఇవన్నీ నేర్పించేది? నువ్వే. ఓకే. ఓకే. ఈ సమయంలో మనము బైబిల్‌లోని యేసు సిలువలో ఎన్ని మాటలు పలికారో చెప్పగలరా? చెప్పుతాం. ఎన్ని మాటలు పలికారు? 7. ఓకే. ఓకే. యేసును సిలువకు అప్పగించిన శిష్యుడు ఎవరండి? ఇస్కరియోతు యూదా. ఓకే. ఎంత ద్రవ్యానికి అమ్మడిపోయాడు ఇస్కరియోతు యూదా? 30 వెండి నాణాలకు. 30 వెండి నాణాలకా? ఓకే. అది తప్పని తెలుసుకున్నాడా లేదా ఆ వ్యక్తి? తెలుసుకున్నాడు. తెలుసుకున్నాడా? తెలుసుకుంటే ఏం చేశాడు ఆ వ్యక్తి? ఉరేసుకొని చనిపోయినారు. ఉరేసుకొని చనిపోయినారు. ఓకే. ఇప్పుడు ఆ ద్రవ్యంతో ఏం కొన్నారు వాళ్ళు? పొలం. ఆ పొలానికి ఏమని పేరు పెట్టారండి? రక్తభూమి. ఓకే. రక్తభూమి అని పేరు పెట్టారు. ఓకే. యేసు తీర్పు విషయంలో ఇద్దరు స్నేహితులయ్యారని వింటున్నా. అంటే ఇద్దరు శత్రువులు స్నేహితులయ్యారని చాలా చోట్ల వింటూ ఉన్నాము. వాళ్ళ పేర్లేంటో మాకు సరిగా తెలీదు. మీరు చెప్పగలరా? చెప్పరా. హేరోదు పిలాతు. ఓకే. హేరోదు పిలాతు. ఓకే. యేసుని ఇప్పుడు వాళ్ళు సిలువ వేయడం కోసం ఒక పర్వతం దగ్గరికి తీసుకొని వెళ్తారు కదా. యేసును సిలువ వేసిన ఆ కొండ పేరేంటండి? గొల్గొతా కొండ. ఓకే. గొల్గొతా కొండ మీదికి యేసుని తీసుకొని వెళ్తున్నారు. అది కూడా ఎలా అంటే యేసునే సిలువ మోసుకొని వెళ్ళాలని. అలా మోస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఏమనుకున్నారు, యేసు సిలువ మొయ్యలేకపోతున్నాడేమో అని ఇంకొక వ్యక్తితో సిలువ మోపిస్తారు. ఆ వ్యక్తి పేరేంటి? కురేనీయుడైన సీమోను. ఓకే. అతని పేరేంటంటే కురేనీయుడైన సీమోను. ఓకే. యేసుని గొల్గొతా కొండ మీద సిలువ వేశారు. సిలువ వేసిన తర్వాత యేసు సిలువలో ఎన్ని మాటలు పలికాడు? 7. ఓకే. 7. ఆ మాటలు మీరు మాకు చెప్పగలరా? చెప్పగలుగుతాం. ఓకే. ఒకటో మాట ఏంటి? తండ్రి మీరేం చేయగల మీరేగాక వీరిని క్షమించుము. ఓకే. రెండవ మాట ఏంటండి? నీవు నాతో కూడా పరదేశంలో ఉండమని విజయ
ఓకే, మూడవ మాట ఏంటండి? అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఓకే, నాలుగవ మాట ఏంటండి? నా దేవా నన్ను ఎందుకు చేయవచ్చితివి? ఐదవ మాట ఏంటండి? నేను తప్పించుకుంటున్నాను. ఓకే, ఆరవ మాట ఏంటండి? సమంతమైనది. ఓకే, ఏడవ మాట ఏంటండి? తండ్రి ఈ చేతికి నా పని పగించుకుంటున్నాను. ఓకే, ఎక్సలెంట్గా మీరు 7 మాటలను వివరించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ యొక్క ఇంటర్వ్యూ ముగిసింది. ప్రశ్నలకు జవాబులు. మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే కామెంట్ చేయండి. ప్రేమ మీకు జవాబులు అందజేస్తుంది అంది. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రేమ యూట్యూబ్ ఛానల్. ప్రేమ, మీ యూట్యూబ్ ఛానల్ గురించి ఏమైనా మీరు చెప్పాలని ఆశిస్తూ ఉన్నారా? ఏం చెప్పాలని ఆశిస్తూ ఉన్నారో చెప్పండి. అందరికీ థ్యాంక్ యూ. ఓకే, మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని చూశారు కదా. ఇంత చిన్న వయసులోనే దేవుని యొక్క మాటలను ఎంతగానో నేర్చుకొని మనకు వివరించినటువంటి ప్రేమను మనం పూర్తిగా తీసుకొని మన పిల్లలకు కూడా అలానే దేవుని మాటలను, దేవుని యొక్క విషయాలను తెలిపి వారిని దేవుడిలో పెంచితే బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము. చిన్నవాడిగా ఉన్నప్పుడు పెద్దవాడైన తర్వాత వాటి నుంచి తొలగిపోడు అన్నటువంటి వాక్యాన్ని మనము చూడగలము. ఎలా అంటే ఇప్పుడు ఈ బిడ్డ మంచిగా చిన్నతనంలో ఎదుగుతుంది, పెద్దగా అయిన తర్వాత తన యొక్క లైఫ్ ఎలా ఉంటుందో మనము ముందు ఈ యొక్క కాలంలో చూస్తాము. అలానే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పిల్లలను ఇలా మంచిగా దేవునిలో పెంచి వారికి మంచి మాటలు, మంచి చేష్టలు నేర్పించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాము. ధన్యవాదాలు.